కోడిగుడ్లు నిషేధం. భారత్ నుంచి కోడిగుడ్ల దిగుమతిపై ఒమన్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇటీవల ఖతార్ సైతం భారత్ నుంచి కోడిగుడ్ల దిగుమతిని నిషేధించింది. ఈ తరుణంలో ఒమన్ కూడా ఈ బాటలోనే పయనించింది. దీంతో భారతీయ పౌల్ట్రీ రంగం ముఖ్యంగా తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన డీఎంకే ఎంపీ రాజేష్ కుమార్ భారత కోడిగుడ్ల దిగుమతిపై నిషేధం ఎత్తివేసేలా ఒమన్, ఖతార్లో కేంద్రం సంప్రదింపులు జరపాలని కోరారు. న్యూఢిల్లీలోని ఒమర్, ఖతార్ రాయబార్లతో కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు సమావేశమై పౌల్ట్రీ రైతులు, కోడిగుడ్ల ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారితో చర్చించాలని రాజేష్ కుమార్ అభ్యర్థించారు. లైవ్ స్టాక్ అండ్ అగ్రి ఫార్మర్స్ ట్రేడ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, తమిళనాడులోని నమ్మకల్ గుడ్ల వ్యాపారి డాక్టర్ పిపి సెంథిల్ మాట్లాడుతూ, ఇరు దేశాల నిషేధం వల్ల కనీసం 15 కోట్ల విలువైన కోడిగుడ్లు సముద్రంలో నిలిచిపోయాయని చెప్పారు. ఒమన్ షోహర్ పోర్ట్లోని భారత్ కోడిగుడ్ల కంటైనర్లు ఇప్పటికీ రవాణాలో ఉన్న వాటిని క్లియర్ చేయడానికి అక్కడ వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారన్నారు. తమిళనాడులోని నమ్మకల్ కోడిగుడ్ల ఉత్పత్తికి ప్రధాన కేంద్రం. గల్ఫ్ దేశాల్లో వీటిని నిలిపివేయడంతో వ్యాపారాలు ఒక్కసారిగా పడిపోయినట్టు పౌల్ట్రీ రైతులు పేర్కొన్నారు. భారత్ నుంచి కోడిగుడ్ల దిగుమతిని ఒమన్ ప్రభుత్వం నిలిపివేయడంతో గత జూన్ నుంచి వ్యాపారులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పలు దఫాలుగా కాన్సులేట్ స్థాయిలో చర్చలు జరిగిన తర్వాత సెప్టెంబర్లో నిషేధం ఎత్తివేసిన పరిమిత సంఖ్యలో అనుమతిస్తోంది. మళ్లీ మంగళవారం నుంచి నిషేధం విధించింది. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ డేటా ప్రకారం ఒమన్, ఖతార్, దుబాయ్, అబుదాబి, మస్కల్, మాల్దీవ్స్, శ్రీలంక సహా 10 దేశాలకు ఈ ఏడాది ప్రారంభంలో 11.47 కోట్ల గుడ్లు ఎగుమతయ్యాయి. ఇందులో 50% ఒక్క యెమెన్కు వెళ్లాయి. కానీ జూన్ నాటికి ఈ సంఖ్య 2.64 కోట్లకు పడిపోయింది. అయితే భారత కోడిగుడ్ల దిగుమతిపై నిషేధం ఎందుకు విధించారో స్పష్టంగా తెలియరాలేదు. గతంలోనూ పలు సందర్భాల్లో ఒమన్ ఇటువంటి నిర్ణయం తీసుకుంది. 2012లో బర్డ్ ఫ్లూ కారణంగా 6 నెలల పాటు భారత్ నుంచి కోడిగుడ్ల దిగుమతిని నిలిపివేసింది. నమ్మకంలో ఉత్పత్తి అయ్యే గుడ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. అలాగే ఆ ప్రాంతం నుంచి ఎగుమతి కూడా అనుకూలంగా ఉండటంతో అక్కడే పౌల్ట్రీ పరిశ్రమలు ఎక్కువ కేంద్రీకృతమయ్యాయి.